చేసావమ్మా ఈ పని? ఏం చేయమంటావమ్మా? నీ కోరికలకి మీ నాన్న ఆశలకి మధ్య నలిగిపోయాను. నువ్వు కోరుకున్న వాడిని తెచ్చివనందుకు రోజు నీలో నువ్వే చేస్తూ ఉంటే ఇటు కన్న తల్లిగా తట్టుకోలేకపోయాను. మీ నాన్న తెచ్చిన వాడిని చేసుకోనందుకు నా కళ్ళ ముందే ఆయన నిన్ను హింసిస్తుంటే అటు భారీగాను అడ్డుకోలేకపోయాను. ఈ చేతకాని బతికే కట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చచ్చిపోదామనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నన్ను చావనివ్వలేదు. నన్ను క్షమించమ్మా. నా కారణంగా నువ్వు చాలా నరకం అనుభవించావు. ఇంకా నా వల్ల నీకే ఇబ్బంది రాదు. నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. నన్ను నమ్మమ్మా. నమస్తే అన్నా. నమస్తే తమ్ముడు, నీకేం భయం లేదు, నేను వచ్చేసాను. ఇదిగో బెయిల్, వదిలేండి. సార్ వాడిని అరెస్ట్ చేసి 6 గంటలు కూడా కాలేదు సార్. కానీ బెయిల్ వచ్చి గంట అయిందమ్మా. వాడు ఒక బ్యాంక్ మేనేజర్ భార్య మీద తాళి తెంపిపోయాడు సార్. చెవి రింగు రాలేదని చెవి కోసేశాడు సార్. చూడు మిస్టర్ ఎస్ఐ, ఎవడన్నా కేసు పెడితే ముద్దాయిని సెల్లో పెట్టడం వరకేనమ్మా మీ డ్యూటీ. థ్యాంక్స్. ఆ తర్వాత ఓ బెయిల్ ఉంటుంది, ఓ కోర్టు ఉంటుంది, ఓ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఓ జడ్జిమెంట్ ఉంటుంది. తాళి తెంపాడా లేదా, వేలు కోసాడా లేదా అని తేల్చాల్సింది కోర్టు పని. కష్టపడి పట్టుకున్నారు, వెల్ అండ్ గుడ్. కేసు రాసి బొక్కలో పెట్టారు, వెల్ అండ్ గుడ్. అలాగే మా పని మమ్మల్ని చేసుకొనిస్తే మరీ వెల్ అండ్ గుడ్. అంతేగాని నువ్వు చట్టం గురించి నాకు చెప్తే ఎలాగమ్మా? ఇట్స్ టూ మచ్. గుడ్ మార్నింగ్ సార్. ఈయన మా కొత్త సిఐ గారు. ఓ ఐ సీ. ఐ యామ్ కేకే, ద లీడింగ్ క్రిమినల్ లాయర్. గ్లాడ్ టు మీట్ యూ. సార్ వాడు బెయిల్ పేపర్స్. ఏంటి సార్ ఇది? ఇంకా వాడిని ఇంట్రాగేషన్ కూడా చేయలేదు. ఏమిటండి ఇంట్రాగేషన్? ఏమిటి ఇంట్రాగేషన్? సి మిస్టర్ సిఐ, ఆడపిల్లని కని పెంచి పోషించి కాళ్ళు అడిగి కన్యాదానం చేయడం వరకే తండ్రి బాధ్యత. ఆ తర్వాత ముగ్గురు దాంతో కాపురం చేస్తున్నాడా, కన్నీళ్లు పెట్టిస్తున్నాడా, వంట పని చేయిస్తున్నాడా, వ్యభిచారం చేయిస్తున్నాడా అన్నది తండ్రికి అనవసరం. అలాగే బంగారం షాప్కి వచ్చిన వాడి దగ్గర డబ్బు తీసుకుని బంగారం ఇవ్వడం వరకే షాప్ ఓనర్ బాధ్యత. ఆ తర్వాత గులుసు చేయించుకుంటున్నాడా, కడియం చేయించుకుంటున్నాడా, పెళ్ళానికి గాజులు చేయించుకుంటున్నాడా, ముండ కొంగరం చేయించుకుంటున్నాడా అన్నది షాప్ వాడికి అనవసరం. ది సేమ్ వే ఇలాంటి వాళ్ళని పట్టుకుని మాకు అప్పగించడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత మేము చూసుకుంటాం, కోర్టు చూసుకుంటుంది. అంతేగాని మా పనులు కూడా మీరే చేసేద్దాం అనుకుంటే ఎలాగండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ డేర్ యూ లాయర్, నన్నే కొడతావా? కేకే గారు, మీరు చదువుకున్న వారు, సంస్కారవంతులు. అలా రోడ్డును పడరిస్తే బాగుండదు. లోపలికి వచ్చేయండి. జస్ట్ 4-5 దెబ్బలేసి వదిలేస్తా. ఏంటి కొడతానని పిలిచి మరీ కొడతావా? సార్, పోలీసులు, లాయర్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మొగుడు పెళ్ళాలంటోళ్ళు. మొగుడు పెళ్ళాన్ని 2 తిడితే అలుగుతుంది, 2 కొడితే ఏడుస్తుంది. అలా కాకుండా రోడ్డెక్కి మొగుడిని ఆ కొడక, ఈ కొడక, ఆయదవా, ఈ ఎదవా అని అడ్డం తిరిగింది అనుకోండి, 10 రూపాయల కిరోసిన్కి పావలా అగ్గిపెట్టికి పని చెప్తాడు. కాబట్టి ఇష్యూ అంత దాకా పోకుండా వచ్చి 2 దెబ్బలు తినేసి వెళ్ళిపోండి. రండి సార్, నాకు లాయర్లు అంటే చాలా రెస్పెక్ట్. అందుకే కొట్టేవా? అందరూ పెళ్ళాలని కొడతారా? అల్లానికి బెల్లానికి తేడా తెలియకుండా మాట్లాడేదాన్ని కొడతారు. అలాగే లాయర్లందరినీ కొట్టరు. మీలాగా రేపటి డేట్ ఉన్న బెయిల్ పేపర్ తెచ్చి ఈ రోజు వదిలిపెట్టమని దబాయించే వాళ్ళని కొడతారు. మర్యాదగా మీరు లోపలికి వస్తారా, నన్నే బయటికి రమ్మంటారా? రావడం కాదు, నీ అంత తెలుస్తా, నిన్ను కోర్టుకి ఇడుస్తా. అంతవరకు నువ్వు ఉండాలిగా. ఏ చంపుతావా? చెప్తా. రేయ్, ఆ లాఠీ ఇలా ఇయ్యి. ఇదిగోండి. ఏంటి ఏంటి? మర్యాదగా నువ్వు లోపలికి వచ్చావా? సరే సరే. నా సామిరంగా ఒకవేళ నేనే గనక బయటికి రావాల్సి వచ్చింది అనుకో, పాస్ పోసుకోవడానికి పాయింట్ కూడా లేకుండా చేస్తా. మేం గాజులు దొడుకుని కూర్చోలేదు. దమ్ముంటేరా, రావే దమ్ముంటే. నువ్వు ఆగరా, చెప్తా నీ పని. అయిపోయాడు. నేనైపోను, నువ్వే అయిపోతావు. నేను డైరెక్ట్ గా కోర్టుకి వెళ్తా, నీ అంత చూస్తా. ఐ విల్ సీ యువర్ ఎండ్. హనుమంతు, వాడిని పట్టుకో.
రే వదలు, ఇది క్రిమినల్ కేసు. నువ్వు ట్రాఫిక్, నీ క్రైమ్ తో సంబంధం లేదు. వదలకపోతే కేసు పెడతా. అయినా వదలను. వచ్చేస్తున్నాడు, వదలరా. మా అయ్యగారు చెప్పారు వదలను. మీ అయ్యగారు మీ కేసు పెడతా. మళ్ళీ జీవితంలో యూనిఫామ్ వేసుకోకుండా చేస్తా. ఎవర్రా యూనిఫామ్ వేసుకోకుండా? కొత్త పెళ్ళానికి చెప్పినట్టు చెప్పానా? అయినా రోడ్డెక్కావు. ఎందుకురా నీకు ఇంత కోపం? ఏంట్రా అన్నావు? క్రిమినల్స్ అరెస్ట్ చేయటం వరకే మా డ్యూటీయా? తర్వాత నీకప్ప చెప్పాలా? దానికి తొట్టిలో ఎగ్జాంపుల్ చెప్తావరా? రేయ్, ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ చేస్తే పెళ్ళాం పక్కలో ఉన్న పిల్లోడు హాస్పిటల్లో ఉన్నా అర్ధరాత్రైనా అపరాత్రైనా వెళ్ళి నేరస్తుల్ని పట్టుకునే పోలీసులంటే మీకు జోక్ అయిపోయిందిరా? పట్టుకోకపోతే పోలీసులు అసమర్థులు, చవటలని ప్రకటనలు, పట్టుకుంటే లాకప్ డెత్తులు, పోలీసులు నశించాలని ధర్నాలు. నీలాంటి లాయర్లుంటే మర్డర్లు చేసిన వాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఫలానా చోట మర్డర్ చేసి ఫలానా చోటున్నాను, వచ్చి అరెస్ట్ చేయండి, అరగంటలో మా లాయర్ వచ్చి విడిపించుకుపోతాడంటారు. డబ్బు కట్టి తీసుకుపోవడానికి పోలీస్ స్టేషన్ లో బోగందాని బుకింగ్లు ఏమైనా జరుగుతున్నాయనుకున్నావురా? తప్పుడు బెయిల్ తెచ్చి ఒక క్రిమినల్ ని తప్పించాలని చూస్తావరా? నువ్వసలు లాయర్వేనా? కాదా, క్రిమినల్. నువ్వు ఇచ్చిన కోట చాలు, ఇక్కడే తట్టుకోలేరా. జీవితంలో ఇంకెప్పుడు తప్పుడు బెయిల్ తీసుకురాను. బాగుపడతావు పో. ఏంట్రా అన్నావు? ఇంకా ఇక్కడే ఉన్నావే, రమ్మంటావా? స్టాప్ స్టాప్ సార్ 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 ఏంటి సార్ ఇది? ఇదేమన్నా రామాలయం అనుకుంటున్నారా, శివాలయం అనుకుంటున్నారా తిన్నగా వచ్చేయడానికి? పోలీస్ స్టేషన్ సార్, లాడ్జింగ్ లాంటిది. మీలాంటి బిగ్ షాట్స్, పైగా కాస్ట్లీ లేడీస్ ఈ ఏరియాకి రాకూడదండి, చీప్ అయిపోతారు. వీఆర్ ఆల్ సారీ సార్. మీరు ఇంకా ఆ రోజు మ్యాటర్ మర్చిపోయినట్లేదు. ఏం చేస్తాం చెప్పండి? న్యూస్ పేపర్లో సండే మ్యాగజైన్ బుక్ వారానికి ఒక్కసారే వస్తుంది. కానీ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ల న్యూస్, రేప్ల న్యూస్ ప్రతిరోజు కామన్ అయిపోయింది సార్. దాంతో పోలీస్ స్టేషన్ అన్నా, పోలీసు వాళ్ళన్నా జనంలో ఒక చీప్ అభిప్రాయం ఏర్పడింది. మేము అలాగే ఫీల్ అయ్యాం. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మీలాంటి వాళ్ళు సిటీకి ఒక్కరుంటే చాలు సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి మేడం, మీరు కూడా సేమ్ ఫీలింగ్ తోనే వచ్చారా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటయ్యామని ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుంటారా? అవే మాట్లాడండి. అయితే ఓకే, రండి సార్, ప్లీజ్ కమ్ ఇన్, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మీ దయ వల్ల మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఈ పెళ్లి ఇంత త్వరగా ఏ ఆటంకాలు లేకుండా జరగడానికి ముఖ్య కారణం మీరే. రేపు పెళ్లిలో చీఫ్ గెస్ట్ కూడా మీరే సార్. మీరు మీ స్టాఫ్ యూనిఫామ్ లో కాకుండా మా బంధువుల్లో రావాలి. ఏ యూనిఫామ్ లో వస్తే ఇబ్బందా? మీకు మళ్ళీ కోపం వచ్చినట్టుంది. అబ్బే అదేం లేదండి, ఊరికి నేను జోక్ చేశాను. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? యుఎస్ఏ లో ఉంటున్నాడు, గ్రీన్ కార్డ్ హోల్డర్. అక్కడ సొంతగా ఓ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫర్మ్ రన్ చేస్తున్నాడు. అబ్బూ, డాలర్లలో అన్నమాట.
బెస్ట్ ఆఫ్ లక్ అమెరికా పెళ్లి కొడక. ఇదివరకే ఒకసారి పెళ్లి మోజు తీరేదాకా శోభనమైన పెళ్లి కూతుర్ని ఇండియా దాకా వచ్చి చేసుకోవాలా? అక్కడ ఎవరూ దొరకలేదా? ఒరేయ్ బండాపరా, మీరు కూడా ఆపండి. ఊరి మొదట్లోనే అమ్మాయి గారి విశ్వరూపం దర్శనమిచ్చింది. పెళ్లి మండపం వరకు వెళితే